మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మొన్నటి వరకు త్రివిక్రమ్ని క్షమించలేదు అన్నారు. తన కథని తనకు కాకుండా బన్నీ దగ్గరకు తీసుకెళ్లడం, తనతో ప్రాజెక్టు పట్టాలెక్కించాలి అనుకోవడం, ఫైనల్ గా అది వివాదంగా మారాయన్న వార్తలు వచ్చాయి. తర్వాత త్రివిక్రమ్ చాలా సార్లు సారీ చెప్పడం కూడా జరిగింది అన్నారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ వరకు వ్యవహారం వెళ్ళింది అన్నారు. కట్ చేస్తే వివాదానికి ఎన్టీఆర్ ఫుల్ స్టాప్ పెట్టి త్రివిక్రమ్ని తిరిగి దగ్గరకు తీసుకున్నాడు అన్నారు. కట్ చేస్తే ఇప్పుడు మైథాలజీ ప్రాజెక్టు విషయంలో త్రివిక్రమ్ వరుసగా ఎన్టీఆర్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడా? కథ కాపీ రైట్స్ ఎన్టీఆర్ దగ్గర ఉండడంతో దాన్ని మరో హీరోతో తీయలేకపోవడం, అలా అని తిరిగి తన దగ్గరికి వస్తే ఎన్టీఆర్ రెస్పాండ్ కాకపోవడం, ఇదే జరుగుతోందా? క్షమించాడన్నారు, మరి అది నిజం కాదా? అదే నిజమైతే ఎందుకీ నిరీక్షణ? టేక్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీతో బిజీ అయ్యాడు. దసరాలోగా 2 భాగాల షూటింగ్ పూర్తి చేయాలనే టార్గెట్తో దూసుకెళ్తోంది ఫిలిం టీం. ఈలోగా దేవర 2ని లాంచ్ చేసి నవంబర్ నుంచి దేవర సీక్వెల్ రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. ఆ తర్వాత ఏంటి? రాజమౌళి నుంచి ఆఫర్ అందుతుందా? హాలీవుడ్ సినిమా అవెంజర్స్ 2029 ప్రాజెక్టులో ఛాన్స్ ఉందా? అన్నీ ప్రస్తుతానికి ఊహాగానాలే. ఇంకా వారణాసి సగం పెండింగ్ షూటింగ్ పూర్తి కావాలి. వచ్చే ఏడాది మార్చిలో ఆ సినిమా రావాలి. ఆ తర్వాతే రాజమౌళి నిర్ణయం తీసుకుంటాడు. ఈలోపు ఎన్టీఆర్ డ్రాగన్ 2 భాగాలు, దేవర 2 షూటింగ్ పూర్తి చేస్తాడు. కాకపోతే త్రివిక్రమ్తో తను చేయాల్సిన సినిమా విషయంలో ఎన్టీఆర్ ఇంకా వెయిట్ అండ్ సీ పాలసీని ఫాలో అవుతున్నాడు. అసలే లార్డు సుబ్రహ్మణ్యాన్ని బేస్ చేసుకుని గాడ్ ఆఫ్ వార్ మూవీ ప్లాన్ చేసిన త్రివిక్రమ్ కథ విషయంలో ఎన్టీఆర్ని మోసం చేయబోయాడన్నారు. కథ మార్పులతో పాటు కథా విషయంలో ఎన్టీఆర్ టీం కూడా ఉండటమే కాదు, కాపీ రైట్స్ కూడా వాళ్లే తీసుకున్నారన్నారు. అది తెలిసి అదే కథని బన్నీ దగ్గరకు తీసుకెళ్లి త్రివిక్రమ్ నిజంగా ఎన్టీఆర్ని మోసం చేయబోయాడన్న ప్రచారం జరిగింది. సో ఇప్పుడు గాడ్ ఆఫ్ వార్ కథని త్రివిక్రమ్ మరో హీరోతో తీయలేడు. అందుకు ఎన్టీఆర్తో సయోధ్య కోసం ట్రై చేశాడన్నారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ జోక్యంతో ఎన్టీఆర్ కూలయ్యాడని, త్రివిక్రమ్ మైథలాజికల్ ప్రాజెక్ట్ మ్యాన్ ఆఫ్ మాసెస్ చేస్తాడని తెలుస్తోంది. కాకపోతే అదే ఎప్పుడు? ఒకవైపు వారణాసి తర్వాత రాజమౌళితో ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఉన్నా ఉండొచ్చు, కానీ చెప్పలేం. అది కాస్త డిలే అవుతుందనుకుంటే దేవర 2 తర్వాత త్రివిక్రమ్ మూవీ మొదలవచ్చు. అలా కాకుండా రాజమౌళి ఆగమని చెబితే త్రివిక్రమ్ మూవీ మొదలవ్వకపోవచ్చు. సో ఆదర్శ కుటుంబం షూటింగ్ పూర్తి కావస్తుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ దేవర 2 అయ్యే వరకు త్రివిక్రమ్ వెయిట్ చేయాలి. అదే వెయిటింగ్ అనుకుంటే ఆ తర్వాత రాజమౌళి ప్రాజెక్టు ఓకే అయితే చాలా లేటు, ఓకే కాకపోతే కనీసం మరో 6 నెలలు వెయిటింగ్. మొత్తంగా బాబు చుట్టూ చక్కెర్లు కొడుతూ ఉండటం తప్ప మరో ప్రాజెక్టు చేయాలో లేదో తేల్చుకోలేని స్థితిలో త్రివిక్రమ్ ఉన్నాడనే ప్రచారం జరుగుతోంది.